వెల్కమ్ టు NS5 న్యూస్. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతం. ఏఐపీఎస్యు విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యమైన చర్య. ఏఐపీఎస్యు విద్యా సంస్థల్లో పోలీసుల జోక్యం సరికాదు. ఏఐపీఎస్యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్ ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో బంద్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించి శాంతియుతంగా పాఠశాలలు కళాశాలలో బంద్ చేయడం జరిగిందని ఏఐపీఎస్యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఐపీఎస్యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై విద్యార్థులు తల్లిదండ్రులు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా 2 వ్యక్తులను అరెస్ట్ చేసి సిబిఐ విచారణ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు. వెంటనే నీట్ ఎన్డీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా KG to PG విద్యా సంస్థల బంద్కు ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు అన్ని పాఠశాలలు కళాశాలలు బంద్ చేయడం జరిగిందన్నారు. నీట్ పరీక్షా పత్రాల లీక్ విషయంలో పెద్ద మాఫియా దాగి ఉందని, అందుకోసమే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దోషులను బయట పడనివ్వకుండా కాపాడుతుందన్నారు. సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేసి పూర్తి స్థాయిలో దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు నీట్ ఎన్టీఏ రద్దు చేసి పరీక్షలు మళ్లీ నిర్వహించాలని, వచ్చే సంవత్సరం నుండి రాష్ట్రాలకే స్వయం ప్రతిపత్తి విధానాన్ని కల్పించాలన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇప్పటికైనా మోదీ స్పందించి నీట్ ఎన్టీఏ మీద చర్చ పెట్టాల్సిందిగా, దోషులకు శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకోవటం జరుగుతుందన్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బంద్ అనంతరం నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యమైన చర్య అని ఖండించారు. విద్యా సంస్థల బంద్కు సహకరించిన ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు, విద్యార్థులు, మేధావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు. క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలు హాస్టల్ అమ్మాయిలు మాకు అమ్మాయిలు మాకు మధ్యాహ్నం భోజనం ఎట్లా అని మీరు కంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మీకు మీరు ఎంతమంది వచ్చారో కౌంట్ చేసుకోవాలి. ఇలా వందలే మీ హాస్టల్ లలిత మేడం పెడుతుంది. ఓకేనా? పెడుతుంది మీ మేడము. నేను ఫోన్ చేసి చెప్పిన ఆల్రెడీ మేడం అరేంజ్ చేస్తా అన్నది హాస్టల్. అరే మీకు కూడా ఇట్లా సారు పెడతా అన్నాడు. ఓకేనా? ఓకే. క్లాస్ రూమ్లోకి వెళ్ళి బ్యాగులు తీసుకొని వెళ్ళాల్సిన. బీజేపీ గత నెల జూన్ 4వ తారీఖు ఏదైతే నీట్ ఎగ్జామ్స్ పేపరు ప్రశ్నపత్రం సంబంధించిన రిజల్ట్ ఏదైతుందో జూన్ 4వ తారీఖున రిజల్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అది జూన్ 14వ తారీఖున రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉండాల్సింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే అదే జూన్ 4న పార్లమెంటు ఎన్నికల రిజల్ట్ సమయంలో ఈ నీట్ అవకతవకలపై ఎవరికి కూడా అనుమానం రాదు, నీటిలో జరిగిన స్కాము ఎవరికి కూడా తెలియదనే ఉద్దేశంతో జూన్ 4వ తారీఖున నీట్ రిజల్ట్ అనౌన్స్ చేయడము కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచ చర్య అని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా యువజన సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉందో ఈరోజు ఆయన పేరులో పెట్టుకున్న ధర్మానికి అధర్మంగా పనిచేస్తున్నట్టు ఈరోజు ఆయన తీరు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నీట్లో ఏ అవకతవకలు జరగలేదు, నీట్లో ఏ స్కామ్ జరగలేదు, కేవలం అది ఒక 2 సెంటర్లో జరిగింది తప్ప మిగతా ఎక్కడ కూడా జరగలేదు. వారి కోసం మేము సిబిఐ అన్నట్టు, ఏదో ఎక్కడేసినా గొంగళి అక్కడే అన్నట్టు అనామకులను అరెస్ట్ చేసి ఆల్రెడీ మేము దోషులను అరెస్ట్ చేశాము, మేము వాళ్ళకి శిక్షిస్తాము అన్నట్టుగా చెప్పారు తప్ప ఏదైతే గ్రేస్ మార్కులు కేవలం 1500 మందికి మాత్రమే మళ్ళీ రీకండక్ట్ చేస్తామని నీట్ ఎగ్జామ్ చెప్పారు. ఆ 1500 మందికే కాదు, మొత్తం 24 లక్షల మంది దేశంలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఒకటే సెంటర్లో 67 మందికి 720/720 రావడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళే స్వయంగా చెప్తున్నప్పటికీ మేము 30 లక్షలకు పేపర్ అమ్ముకున్నామని చెప్తున్నప్పటికీ స్కామ్ జరగలేదని చెప్పడము దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకోటి, ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలి.
ఈ నెల ఏదైతే సుప్రీంకోర్టులో 8వ తారీఖున నీటికి సంబంధించిన అవకతవకపై విచారణ ఉందో ఆ విచారణ నీటి విద్యార్థులకు అనుకూలంగా అత్యంత వరకు మేము ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాము. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీట్ ఎగ్జామ్తో పాటు అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాలని ఈ విధంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సాయి కుమార్, ఏఐపిఎస్ బోధన్ డివిజన్ కార్యదర్శి.